ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ముందుగా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో విష్ యూ అండ్ మెరీ క్రిస్మస్. We wish you a happy Christmas. We wish you a Merry Christmas. We wish you a happy Christmas and a happy Christmas. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ అద్భుత దినాన్ని మా అందరి జీవితాల్లో ఇచ్చినందుకు వందనాలైనా. యావత్ ప్రపంచమంతా కూడా నాయన ఈ గొప్ప శుభదినాన్ని, మీ జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటుండగా మీ మెండైన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపండి. నిజమైన క్రిస్మస్ యొక్క జాయ్ని, హ్యాపీనెస్ని ప్రతి హృదయంలో నింపి నీ అద్భుతమైన మాటల చేత మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. Luke chapter 2 verse 10. And the angel said unto them, Fear not, for behold, I bring you good tidings of great joy, which shall be to all people. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్న మనందరి జీవితాల్లో నిజమైన సంతోషము, నిజమైన ఆనందం కలిగి ఉన్నామా? దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయపడకుడి. ఏ భయం అయితే ఈరోజు మీ జీవితాల్లో ఉందో, ఏ దిగులైతే మీ జీవితాల్లో ఉందో, వాటన్నిటిని తొలగించడానికి దేవుడు శక్తివంతుడు. కాబట్టే నా కోసం, మనందరి కోసమే దేవుడే మానవుడిగా ఈ లోకంలోకి వచ్చాడండి. నిజమైన క్రిస్మస్ ఏంటో దేవదూత చెప్తున్నటువంటి ఈ యొక్క మాటల నుంచి మనం నేర్చుకోవాలండి. మరి దేవుని దూత చెప్తుంది ఇక్కడ, భయపడకండి, ఎందుకంటే ప్రజలందరికీ కూడా మహా సంతోషకరమైన సువర్తమానం నేను తెలియజేస్తున్నాను అని చెప్తుందండి. ఏంటి ఆ గొప్ప సువర్తమానం? ఇది ఒక క్రైస్తవులకి ఒక మాత్రమే కాదండి, ఇది ప్రతి ఒక్కరికి, ప్రతి మానవ జాతికి మనం చూస్తున్నాం. దూతలు అనలేదు ఇక్కడ క్రైస్తవుల కోసం నేను ఒక మంచి శుభవర్తమానం తీసుకొచ్చాను అని అనట్లేదండి. ప్రజలందరికీ కలగబోయేటువంటి మరి ఆ యొక్క సంతోషం గురించి, ఆ గొప్ప సువార్త నేను తీసుకొచ్చాను అని దూత చెప్తుంది. అంటే యేసు ప్రభు ఒక కులానికి, ఒక మతానికి దేవుడు కాదండి, యావత్ ప్రపంచానికి ఆయన దేవుడు. ఈ భూమి మీద ప్రతి మానవుణ్ణి సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడే మానవుడిగా జన్మించాడండి. ఎందుకు దేవుడే మానవ శరీరాన్ని ధరించుకొని రావాల్సి వచ్చిందంటే, మానవుని యొక్క శరీరంలో పడుతున్నటువంటి ప్రతి వేదన, బాధ దేవుడికి అన్నీ తెలుసు. కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేను కూడా మీలాగే జన్మించి మీ పరిస్థితుల్ని ఎలా జయించాలో, మీ పరిస్థితుల్లో ఎలా ఉండాలో మీకు నేర్పిస్తాను అని చెప్పి దేవుడే మానవుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అలాగే మరణ శాసనం రాసినటువంటి వారి మరణం అవశ్యము గనుకనే దేవుడు ఈ లోకానికి మానవుడిగా వచ్చి జన్మించాడు. కారణం ఏంటంటే, నా పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకోవడానికే, మరి ఆ పాప జీవితం నుంచి మనకు విముక్తి కలుగజేయడం కోసమే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ మహా సంతోషకరమైన సువర్తమానం నేను తెలియజేస్తున్నానని దేవుడితో చెప్తుందండి. దేవుడు మానవుడిగా జన్మించకపోతే మనం దేవుడిని అంటాం కదా, అయ్యా నువ్వు దేవుడివి, నీకు అన్నీ సాధ్యమవుతాయి, కానీ మేము మానవ శరీరంలో ఉన్నాం, మాకు అవ్వట్లేదని. అందుకనే దేవుడు కూడా మానవుడిగా వచ్చాడు. కానీ ఆయన జన్మ చాలా ప్రత్యేకమైందండి. కన్యక గర్భవతిగా ఉన్నటువంటి మరియా ద్వారా దేవుడు బయటికి వచ్చాడు. ఎందుకంటే ఆయన ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మరి ఆ యొక్క మరియా గర్భవతి అయింది. కాబట్టి ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు జన్మించాడు. అర్థం చేసుకోవడానికి ఇది చాలా మనకి ఉన్నతమైనటువంటి మనసు కలిగి ఉండాలి. ఆలోచన విధానం కూడా చాలా బాగుంటేనే మనకి యొక్క జన్మ రహస్యం అనేది అర్థమవుతుందండి. నార్మల్గా లోకపరంగా మనం థింక్ చేస్తే ఎప్పుడు ఆలోచించలేము, అలాగే అర్థం చేసుకోలేము. కానీ దేవుడి యొక్క జన్మ అనేది ఒక ప్రత్యేకమైనది. కాబట్టి దేవుడే మానవుడిగా జన్మించాడు. కాబట్టే మరి యొక్క దూత చెప్తూ ఉంది, మరి ప్రజలందరికీ ఒక గొప్ప శుభవార్త నేను తీసుకొచ్చాను. మరి ఈరోజు ఎంతమందికి చెప్పారండి ఈ శుభవార్తను? మీరు ప్రతి క్రిస్మస్ మనం ఇలానే చేసుకుంటున్నాం. దాదాపు 2024 సంవత్సరం వరకు వచ్చాం. ఎన్ని క్రిస్మస్లు మన జీవితంలో గడిచిపోతూ వచ్చాయి. ఒక్కరికన్నా మరి క్రీస్తుని గురించిన శుభవార్త మనం తెలియజేసావా? మరి రోజు నువ్వు నేను నమ్ముకున్నాం,
రేపు మనం మరణిస్తే నిత్య రాజ్యానికి వెళ్తాం. కానీ ఎంతోమంది ఉన్నారు ఇంకా యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళు, యేసు ప్రభు గురించి విన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. లేరని చెప్పడానికి లేదు. ఈరోజు మరి ఎన్నో రీతిలుగా ఈరోజు దేవుడు గాస్పెల్ని అనేక మందికి వినిపింపజేస్తున్నాడు. కానీ అంగీకరించలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనమే మన జీవితాల్లో దేవుడికి అనేక సార్లు ఇతరులు రావడానికి ఆయన దగ్గరికి ఆటంకంగా ఉన్నాం. మన మాటలు, మన ప్రవర్తన, మన తీరు ఇంకా మారని స్థితి చాలా ఉందండి. మరి రోజు మరి బైబిల్ని చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. కానీ నిన్ను నన్ను చదివే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే బైబిల్లో 4 సువార్తలు ఉన్నట్లయితే నేను 5వ సువార్తగా మారాలని ప్రతి క్రైస్తవుడు కానీ ఈరోజు ప్రయాసపడి ఉంటే ఈ ప్రపంచం ఎప్పుడో మరి క్రీస్తుని అంగీకరించి ఉండేదండి. కానీ ఈరోజు క్రైస్తవుడు ఆ విధంగా చేయట్లేదు. ఈరోజు క్రైస్తవుడు ఒక పండగ క్రైస్తవుడుగా, ఒక ఆచార భక్తుడుగా మిగిలిపోతున్నాడు. కానీ నిజమైనటువంటి క్రీస్తుని లోకానికి పరిచయం చేయలేనటువంటి క్రైస్తవుడుగా మిగిలిపోయిన పరిస్థితులు చాలామంది జీవితంలో ఉన్నాయి. మరి ఈరోజు మన జీవితంలో ఎలాంటి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఇంకా పాత రోజుల్లోనే మన సెలబ్రేషన్, మన బట్టలు, మన ఇల్లు డెకరేషన్స్ ఇవే చూసుకుంటున్నామా? లేకపోతే మనం ఆత్మీయంగా ఎలా ఉన్నాము? ఇతరులకి మనల్ని చూసినప్పుడు క్రీస్తు దగ్గరికి రావాలన్నటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? మరి అలాంటి మరి క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకునే వారిగా ఉన్నామా? నిజమైనటువంటి ఈ యొక్క గొప్ప సంతోషకరమైనటువంటి సువార్తని అనేక మందికి మనం ప్రకటించగలుగుతున్నామా? అనేక మందికి తెలియజేయగలుగుతున్నామా? వాస్తవికతలో జీవించి క్రీస్తు ప్రేమ ఇది అని చూపించేటువంటి స్థితిగతుల్లో మనం ఉన్నామా లేదా అనేది మనల్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. ఈ మంత్ అంతా కూడా ఎక్కడ చూసినా మరి సపోజ్ క్రిస్మస్ అని, సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని ఎక్కడ చూసినా కూడా మరి వింటూనే ఉన్నాం, చూస్తూనే వచ్చాం. మనం కూడా చాలా వాటిలో పార్టిసిపేట్ చేస్తూ వచ్చాం. మరి ఈరోజు ఏంటి? అంతేనా? ప్రతిసారి ఇదే అయిపోతుందా? కానీ నిజమైన క్రిస్మస్ ఎక్కడ జరుగుతూ ఉంది? దూత ప్రజలందరికీ శుభవార్తమానాన్ని మోసుకెళ్ళి చెప్తుంది కదా. మరి ఈ యొక్క వార్త నువ్వు నేను మోసుకెళ్ళవలసిన బాధ్యత మన మీద ఉంది కదా. మరొక్కరికైనా సువార్త చెప్పామా? ఇది చాలా ఇంపార్టెంట్. దేవదూతలే పరలోక రాజ్యంలో నుంచి దిగి వచ్చి మరి గొల్లలకి అద్భుతమైనటువంటి దేవుణ్ణి పరిచయం చేశారు. మరి మనం ఏం చేస్తున్నాం? ఈ గొప్ప దేవుణ్ణి ఇతరులకి పరిచయం చేస్తున్నామా? దూతల యొక్క శుభవార్తను వినిన తర్వాత గొల్లలు మరి దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళారండి. ఇదే లూకా సువార్త 2వ అధ్యాయంలో 11వ వచనంలో చూస్తే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుట్టలతో చుట్టబడి యొక్క తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వార్త చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. మరి ఇక్కడ అద్భుతమైనటువంటి మరి యొక్క ఆనవాళ్ళను చూపిస్తూ ఉన్నారు దేవదూతలు ఆ యొక్క పశువుల కాపర్లకి. మరి ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడిన వారుగా ఉన్నాడు. మరి పొట్టి గుడ్డలు అంటే మరి యూజ్ చేసినటువంటి క్లాత్స్, అంటే దాంట్లో చుట్టబడిన స్థితి, అంటే మానవుడి యొక్క జీవితానికి సాదృశ్యంగా ఆయన ఈ పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. ఈయన కూడా ఒక మానవుడిగా జన్మించిన గొప్ప దేవుడు అనే సాదృశ్యాన్ని ఇక్కడ చూస్తున్నామండి. మనలాగే ఆయన జన్మించారు. ప్రతి ఒక్కరి జీవితంలో మరి జన్మించిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ పొత్తి గుడ్డలతో చుట్టబడతారు. కానీ దేవుడే ఒక మానవుడిగా వచ్చి మానవుడిగా అంగీకరించబడుతున్నటువంటి స్థితిని చూస్తున్నాం. అలాగే ఏవైతే పాత వస్త్రంతో, నలిగిపోయిన వస్త్రంతో మానవుని జీవితం ఉంది అనే ఆ జీవితం నుంచి మానవుడికి విడుదలను ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనే సాదృశ్యాన్ని కూడా ఈ పొత్తి గుడ్డలతో సూచనగా ఉంది. అయితే పరలోక సైన్య సమూహం అంతా కూడా దిగ్గి వచ్చి మరి దేవునికి ఏం చేస్తున్నారంట? స్తోత్రం చేస్తున్నారు. అదే క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించడం, దేవుని మహిమపరచడము, అలాగే ఇతరులకి క్రీస్తు ప్రేమను తెలియచేయడమే నిజమైన క్రిస్మస్ అనేది మనం తెలుసుకోవాలి. అలాగే 17వ వచనంలో కూడా చూస్తే ఇదే అధ్యాయంలో, వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కాబట్టి దేవదూతల మాటలు విని మరి గొర్రెల కాపర్లు దేవుణ్ణి ఇక్కడ వచ్చి దర్శించుకున్నారు. ఆయన గురించిన గొప్పతనాన్ని వాళ్ళు చూసినప్పుడు, ఆ శిశువుని చూసి అనేక మందికి ఆయన గురించి ప్రచురం చేసినప్పుడు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు, అలాగే ఆశ్చర్యపడ్డారంట ఆయన గురించిన మాటలు విన్నప్పుడు. కాబట్టి దేవుడి మాటలు చాలా ఆశ్చర్యకరమైనవి. కొన్నిసార్లు మనం నమ్మలేమండి, కానీ దేవుడే మానవుడిగా దిగి వచ్చినటువంటి అద్భుత సత్యాన్ని, ఎందుకు వచ్చారు ఆయన ఈ లోకానికంటే మానవుని యొక్క
పాప రోత జీవితం నుంచి విడిపించడానికి దేవుడే మానవుడిగా జన్మించాడనే ఈ గొప్ప సత్యాన్ని ప్రతి ఒక్కరికి మనం తెలియచేయాలి. నిజమైన క్రిస్మస్ సందేశం ఇదే కాబట్టి ప్రజలందరికీ కలగబోయేటువంటి గొప్ప సంతోషకరమైన సువార్తని మనం కూడా ప్రకటిద్దాము. సర్వోన్నతమైన స్థలముల్లో దేవుడికి మహిమ, ఆయనకి ఇష్టమైన ప్రజలకి భూమి మీద సమాధానం కలిగి ఉండాలంటే ఈ సువార్తను ప్రతి ఒక్కరికి మనం పంచాలి. ఆ క్రిస్మస్ యొక్క నిజమైన ఆనందాన్ని మన జీవితాల్లో కలిగి ఉండి అనేకులకి సంతోషాన్ని, ఆనందాన్ని పంచిపెడదాం. అట్టి కృప, అట్టి సంతోషకరమైన దినాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి అద్భుతమైన మాటల కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాము, గనుపరుస్తున్నాము. తను నలిగిపోయిన మా జీవితాలని బాగు చేయటానికి అయ్యా నీవు కూడా పొత్తిగుడ్డల్లో చుట్టబడిన గొప్ప దేవుడుగా, మానవుడిగా ఈ లోకానికి వచ్చినందుకే స్తుతిస్తున్నాము. ఈ యొక్క గొప్ప క్రిస్మస్ యొక్క ఆనందం మా అందరి హృదయాలను నింపండి. అనేకులకి ఈ జాయ్ని, హ్యాపీనెస్ని షేర్ చేయడానికి, వాళ్ళు కూడా ఈ సంతోషంతో, ఆనందంతో నింపబడడానికి కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.